ఈ యొక్క లింగోద్భవ కాలం ఉద్భవించింది ఆ సమయం గనక దాన్ని మహాశివరాత్రి అన్నారు. హుహు. అదెలా జరిగింది గురూజీ? అంటే శివుడున్నాడు. లింగోద్భవం ఏంటి మళ్ళీ? లింగ రూపంలో ఉద్భవించింది ఆ రోజే. అచ్చచ్చా! ఓకే. కొందరు శివపార్వతుల కళ్యాణం జరిగిన రోజంటారు. శివపార్వతుల కళ్యాణం అనేది మనం మహాశివరాత్రి రోజున ఆచరించడం కాకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా శివ కళ్యాణం ఎప్పుడైనా చేయొచ్చు. ఓకే. ఆ ఈశ్వరుడికి ఈ రోజే ఉంది, ఈ అచ్చా! రోజే కళ్యాణం చేయాలని ఏం లేదు. హ్మ్. ఎక్కువగా ఈశ్వరుడికి కళ్యాణం ఎప్పుడు చేస్తారయ్యా అంటే, కార్తీక పౌర్ణమి రోజున కళ్యాణం చేస్తారు. అచ్చా! కార్తీక పౌర్ణమి. మాస శివరాత్రి అంటారు అవేనా? మాస శివరాత్రి అన్నది మనకి ఈ సంవత్సరంలో లింగోద్భవ కాలం ఉద్భవించింది మహాశివరాత్రి. ఓకే. అక్కడి నుంచి నెల నెల అంటే నెలకొక రోజు అమావాస్య ముందు వచ్చే త్రయోదశి, చతుర్దశి సంభవించిన కాలంలో ఈ యొక్క మాస శివరాత్రి అంటారు. హ్మ్.